హరే కృష్ణ. ఈ వాల్మీకి రామాయణం వింటున్న భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము వాల్మీకి రామాయణంలో యుద్ధకాండని పఠిస్తూ ఉన్నాము. నిన్న శ్రీరాముడు తన వానర సైనికులతోటి సముద్రము దగ్గర నుంచి లంకకు ఎలా వెళ్ళాలి అనే దానిపై చర్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ లంకలో రావణాసురుడు యుద్ధము అనివార్యము అనుకుని తన యొక్క రాక్షసులని అలాగే సచివులని అందరినీ కూడా ఏ విధముగా రాముడిపై మనము విజయం సాధించాలి అని అందరి యొక్క సలహాలను తెలుసుకుంటూ ఉన్నాడు. మధ్యలో విభీషణుడు కొన్ని మంచి వాక్యాలు చెప్పాడు. విభీషణుడు, నేను కేవలం నీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే సీతను నీవు రామునికి తిరిగి అప్పగించాలని చెబుతున్నాను. తన రాజు యొక్క ఆయన శత్రువు యొక్క బలాబలాలను చూచి అందుకు అనుగుణంగా సలహా ఇచ్చే సచివుడు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషి అని విభీషణుడు రావణునితో తెలియజేశాడు. నిన్న మనము ఇక్కడి వరకు పఠనము చేశాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. హరే కృష్ణ. తన పినతండ్రి యొక్క పలుకులను ఇక సహించలేకపోయిన ఇంద్రజిత్తు ఆవేశంతో జోక్యం చేసుకుంటూ, విభీషణ, నీవు కేవలం ఒక భీరువు, నపుంసకుడు, ఏమాత్రం ధైర్యం కానీ వీరత్వం కానీ లేని నీ సలహాకు ఈ సభలో చోటు లేదు. నేను గతంలో ఇంద్రుణ్ణి అతని వాహనమైన ఐరావతాన్ని నేలకు ఈడ్చి దేవతల భయంతో పారిపోయేలా చేశాను. రామలక్ష్మణుల వంటి ఇద్దరు సాధారణ మానవులను హతమార్చడం నాకు ఒక లెక్కలోనిది కాదు అన్నాడు. అందుకు విభీషణుడు పరుషంగా బదులిస్తూ, నీవు కేవలం ఒక అర్భకుడువు. నీ బుద్ధి ఇంకా వికాసం చెందనందున కర్తవ్యాలేమిటో నీవు నిశ్చయించలేవు. మందమతివి, అవివేకివి, సంస్కారహీనుడువు, దుష్టుడువు అయినందున నీవు రావణునికి శత్రువుయే గాని ఆయన పుత్రుడువు కావు. సీతను ఉదారమైన కానుకలతో సహా రామునికి తిరిగి అప్పగించాలి. అప్పుడు కానీ రాక్షసులు ప్రశాంతంగా జీవితం సాగించలేరు అన్నాడు. రావణుడు కూడా విభీషణుని ప్రతికూల సలహాలు విని విసిగిపోయాడు. తన తమ్ములలో చిన్నవాడైన
విభీషణుని దూషిస్తూ ఇలా అన్నాడు. స్నేహితునని చెప్పుకుంటూ వాస్తవానికి ద్రోహం తలపెట్టే వ్యక్తి, విశేషించి అతను స్వంత సోదరుడైనట్లయితే అతనితో కలిసి జీవించడం కంటే ఒక శత్రువుతోనూ లేక విషసర్పంతోనూ కలిసి ఉండడం మేలు. స్వంత బంధువులైన వారే తమ కుటుంబ సభ్యుల దురదృష్టానికి అందరికంటే ఎక్కువగా ఆనందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకసారి కొందరు వేటగాళ్లు ఉచ్చులతో సమీపిస్తుండటాన్ని గమనించి కొన్ని ఏనుగులు 2 శ్లోకాలను చెప్పాయి. వాటి భావం ఇది: అగ్నికి కానీ ఆయుధాలకు కానీ మనం విలువవలసిన పనియే లేదు. సన్నిహితులై ఆత్మీయులనే వారి నుంచే ముప్పు మనకు పొంచి ఉంది. నిజంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మనమంతా బంధించబడేలా విశేషంగా శ్రమించే వాళ్ళు ఈ ఆత్మ బంధువులేనని తెలుసుకో. గోవుల నుండి మనకు పాలు లభిస్తాయి. బ్రాహ్మణుల్లో తపోవృత్తి, స్త్రీలలో చపల చిత్తత దర్శనమిస్తాయి. బంధువుల నుండి మనకు లభించేది ప్రమాదమే. విభీషణ, నేనంటే నీకు అసూయ ఉంది. నీ మాదిరిగా వేరెవరైనా మాట్లాడితే అతన్ని తక్షణమే వధించి ఉండేవాణ్ణి. ఓ నిర్భాగ్యుడైన తమ్ముడా, మన శ్రేష్టమైన వంశానికి నీ ఒక కళంకాణివి. రావణుని దూషణ వాక్యాలకు కోపితుడైన విభీషణుడు గదాపాణి అయి 4 అనుచరులతో పాటుగా దిగ్గున లేచి, రాజా, నీవు నాకన్నా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అధర్మ మార్గాన్ని అనుసరించ నిశ్చయించుకున్నావు గనుక నీ మాటలను ఇక ఎంత మాత్రం సహించలేను. తీయని పలుకులు పలికే భజన పరులు సులభంగానే లభిస్తారు. కానీ సత్యం కటువుగా ఉన్నప్పటికీ వాస్తవానికి ఒకని శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాట్లాడేవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. రావణ, నీకు రాముని చేతుల్లో మృత్యువు కలగకుండా రక్షించే ఆశతో మాత్రమే నేను నీకు సలహా ఇచ్చాను. కానీ నీవు నా సలహాను తిరస్కరించావు. ఆ స్వేచ్ఛ నీకుంది. అందువల్ల ఓ సోదరా, నీకు మంచి జరగాలని అభిలషిస్తున్నాను. నేను మాత్రమేగా ఇక్కడ నీతో ఉండను అన్నాడు. విభీషణుడు తన అనుచరులతో పాటు బయలుదేరి 1 గంటలో రాముని శిబిరానికి చేరుకున్నాడు. మెరుపుల కాంతిలో ప్రకాశిస్తున్న మేరు పర్వత శిఖరం వలె ఆకాశంలో నిలిచి ఉన్న విభీషణుని వానరులు చూశారు. సుగ్రీవుడు హనుమంతునితో, జాగ్రత్త తీసుకో, ఈ రాక్షసుడు మనను చంపడానికే వచ్చి ఉంటాడు అన్నాడు. వానరులంతా శిలలను చేపట్టి వృక్షాలను పెకిలించి సుగ్రీవుని ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఓ వానరేంద్ర, నేను రావణుని తమ్ములలో చిన్నవాణ్ణి. సీతను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా రావణుని పూర్వసచివుడైన నేను ఆయనకు పదే సలహా ఇచ్చాను. రావణుడు నన్ను పరుషోక్తులతో నిందించిన మీదట నేను నా గృహాన్ని, భార్యను, బిడ్డలను వదిలి రాముని పాదపద్మాల వద్ద ఆశ్రయం తీసుకోవడానికి వచ్చాను. దయచేసి వెళ్ళి నా ఉద్దేశాన్ని ఆయనకి అరిగించు అని విభీషణుడు వెల్లడించాడు. సుగ్రీవుడు రాముని వద్దకు వెళ్ళి, శత్రు రాక్షసులలో ఒకడు వచ్చాడు. తాను రావణుణ్ణి వదిలివేసి వచ్చానని చెబుతున్నప్పటికీ అతన్ని విశ్వసించలేము. అతను ఒక గూఢాచారి అయి ఉంటాడు. మనం అతనిలో నమ్మకం ఉంచితే మనం ఏమాత్రం ఊహించిన సమయంలో అతను మనకు తీరని హాని తలపెట్టవచ్చు. అతన్ని తక్షణమే వధించి వేస్తే మంచిదని నా సలహా అన్నాడు. అయితే రాముడు మాత్రం హనుమంతుని నేతృత్వంలోని ఇతర వానరుల వద్దకు వెళ్ళి వారి అభిప్రాయాలను అడిగాడు. ప్రియమైన శ్రీరామ, నీవు సర్వజ్ఞుడువు. అందువల్ల కేవలం మమ్మలను గౌరవించడం కోసమే నీవు మా అభిప్రాయాలను కోరుతున్నావని మేము అర్థం చేసుకోగలం అని వానరులు బదులిచ్చారు. అంతటా అంగదుడు మాట్లాడుతూ,
ఈ రాక్షసుడు ఉన్నందువల్ల మనకేమైనా ప్రయోజనం ఉండేటట్లయితే అమితమైన జాగూరు కథతో ఇతన్ని స్వీకరించాలి. అలా కాక ఇతని వల్ల పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం ఉంటే ఇతన్ని సాగరంపాలి అని సలహా ఇచ్చాడు. ఇతని నిరంతరం ఒక కంట కనిపెట్టి ఉండటానికి ఎవరో ఒకరిని మనం నియోగించాలి. క్షుణ్ణంగా పరీక్షించిన మీదట ఇతను మన మిత్రుడేనని తేలితే ఇతన్ని స్వాగతించాలి అని శరపడి సూచించాడు. జాంబవంతుడు ఈ రాక్షసుని అమితమైన జాగూరు కథతోనూ అనుమానంతోనూ చూడవలసిందేనని హెచ్చరించాడు. మైందుడు కూడా అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇతన్ని క్షుణ్ణంగా ప్రశ్నించి తెలుసుకోవాలి అని సలహా ఇచ్చాడు. అంతటా నిత్య వివేకశీలుడు, మధుర భాషణ కళాభూషితుడు అయిన హనుమంతుడు మాట్లాడుతూ, మనకు విభీషణుని పరీక్షించడానికి సమయం లేదు. అతను శ్రీరాముని ఆశ్రయాన్ని ఆశిస్తూ పూర్ణమైన చిత్తశుద్ధితోనే ఇక్కడికి వచ్చాడని నేను అభిప్రాయపడుతున్నాను. రావణుడు దుష్టుడని, రాముడు పవిత్రతకు ధర్మానికి సర్వోన్నతమైన ప్రతీక అని అతను అర్థం చేసుకున్నాడు. అతని ప్రశాంతమైన వ్యవహార సరళి, గౌరవప్రదమైన భాషణ అతని లక్ష్యశుద్ధిని సూచిస్తున్నాయి. కపట స్వభావులు అంత ప్రశాంత చిత్తులై ఉండలేరు. తమ అంతరంగంలోని ఉద్దేశాలను పూర్తిగా దాచుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ముఖ కవళికలు ఎప్పుడూ ఒక వ్యక్తి యొక్క ఆలోచనలను కొంతవరకు పట్టిస్తాయి. అందువల్ల ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా విభీషణుని స్వీకరించాలని నేను అభిప్రాయపడుతున్నాను అన్నాడు. హనుమంతుని ప్రకటనకు రాముడు సంతోషించినప్పటికీ సుగ్రీవుడు మాట్లాడుతూ, విభీషణుడు తన సోదరుణ్ణి ప్రతికూల పరిస్థితుల్లో వదిలివేసి వచ్చినందున ఎవరికి ద్రోహం చేయటానికైనా అతను వెనుతీయడని అర్థం చేసుకోవాల్సి ఉంది అన్నాడు. అంతటా రాముడు సమాధానమిస్తూ, విభీషణుడు చిత్తశుద్ధితోనే రావణుణ్ణి తిరస్కరించాడని నేను విశ్వసిస్తున్నాను. ఇలాంటి విభేదాలు రాజకుటుంబాల్లో తరచుగా సంభవిస్తూనే ఉంటాయి. అతన్ని మన మిత్రునిగా స్వాగతిద్దాం అన్నాడు. అప్పటికీ సంతృప్తి చెందని సుగ్రీవుడు, రావణుడే అతన్ని పంపి ఉండవచ్చు, అందువల్ల తక్షణమే అతన్ని పట్టుకొని వధించి వేస్తే మనకు ముప్పు ఉండదు. మనం అతన్ని స్వీకరించినట్లయితే ఏ క్షణంలోనైనా అతను మన మీద కత్తి ఎత్తవచ్చు అంటూ నసిగాడు. రాముడు మందహాసం చేస్తూ, ఈ రాక్షసుడు నాకు హాని చేయగలడని నిజంగానే భావిస్తున్నావా? నా వ్రేళి కొనగ్రుడితో నేను సకల రాక్షసులను, దానవులను సంహరించగలను. దయచేసి నేను చెప్పే ఈ కథ విను. ఒకప్పుడు ఒక బోయవాడు వల వేసి ఒక కపోతాన్ని పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను ప్రక్కనే ఉన్న ఒక వృక్షంపై విశ్రమించాడు. పట్టుబడిన కపోతం యొక్క భార్య అదే వృక్షం మీద నివసిస్తూ ఉంది. తన గృహానికి వచ్చిన ఆ బోయవాడిని చూసి ఆ కపోతి సముచితమైన ఆతిథ్యమిచ్చింది. వాస్తవానికి ఆ బోయవానికి పెట్టడానికి వేరే ఏమీ లేనందున అతిథిని ఆదరించే తన విధిని నిర్వర్తించడం కోసం ఆ పక్షి తన మాంసాన్నే అతనికి ఆహారంగా సమర్పించింది. రాముడు ఇంకా ఇలా అన్నాడు, సుగ్రీవ, కేవలం ఒక సాధారణ పక్షియే ఆ విధంగా వ్యవహరించినప్పుడు నా వంటి మానవుని విషయం ఏమని చెప్పాలి? శత్రువు ముకులిత హస్తుడై వచ్చినప్పుడు అతన్ని ఎలాగైనా రక్షించి తీరవలసిందేనని శాస్త్ర గ్రంథాలలో పలుచోట్ల చెప్పబడింది. భయం వల్లనో లేక మూర్ఖత్వం వల్లనో మాత్రమే ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించి పాపాన్ని మూటకట్టుకోవడం జరుగుతుందని కండు మహర్షి వ్యాఖ్యానించాడు. అంతేగాక దేవాది దేవుణ్ణి అయిన నేను ఏ ప్రాణి అయినా సరే నేను నీ వాణ్ణి
అంటూ ఒక్కసారైనా పలికి నా ఆశ్రయం వేడితే అతన్ని అన్ని విధాల భయం నుండి విముక్తం చేయటాన్ని నా నిత్యవ్రతంగా పాటిస్తాను. రావణుడే స్వయంగా వచ్చి నన్ను శరణు వేడినా సరే అతన్ని అన్ని విధాలా సంరక్షిస్తాను. రాముని మహోన్నత వచనాన్ని విన్న మీదట సుగ్రీవుని హృదయం భక్తి సంభరితమైంది. అశ్రుపూర్తి నయనాలతో, ఓ రామ, నీ పలుకులు నీ చేతలు ఎల్లప్పుడూ నీ సర్వోన్నతమైన స్థానానికి తగినట్లుగానే ఉంటాయి. విభీషణుడు చిత్తశుద్ధి కలవాడేనని నాకు కూడా అనిపిస్తోంది. అందువల్ల ఆలస్యం లేకుండా మైత్రి చేసుకుందాం అన్నాడు. రక్షణకు హామీ పొందిన మీదట విభీషణుడు భూమిపైకి దిగి శ్రీరాముని పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు. సంపూర్ణ శరణాగతి భావంతో ఇలా వివరించాడు. నేను రావణుని సోదరులలో చిన్నవాణ్ణి. నా పేరు విభీషణుడు. నేను రాక్షసరాజు యొక్క శ్రేయస్సు కోసం హితోపదేశం చేసినప్పటికీ అతను నన్ను కఠినంగా నిందించాడు. అందువల్ల నేను నీ అనన్య భక్తియుక్త సేవలో నిమగ్నుని కాదలిచి నా గృహాన్ని, కుటుంబాన్ని, ఆస్తులను వదిలే లంకను విడిచి వచ్చాను. ఇక నా జీవితాన్ని నీ హస్తాల్లో ఉంచి నీ అహైతుక దయతో నన్ను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాను. విభీషణుని నేత్రాలతో పానం చేస్తున్నట్లుగా ప్రేమాధారాలతో వీక్షిస్తూ రాముడు శత్రు యొక్క శక్తిని, బలహీనతలను విపులీకరించమని అతన్ని అభ్యర్థించాడు. దానికి సమాధానంగా విభీషణుడు ఇలా చెప్పాడు. బ్రహ్మదేవుని వరప్రభావం వల్ల రావణునికి దేవతలు, గంధర్వులు, దైత్యులు, దానవులు, నాగుల చేతుల్లో మృత్యువు లేదు. నిజానికి మానవులు తప్ప మరి ఇతర ప్రాణులు అతనికి మృత్యువు కలిగించలేరు. మానవులు లెక్క చేయదగిన వారు కాదని అతని అభిప్రాయం. రావణుని అనుజుడైన కుంభకర్ణుడు, పర్వత సమూహుడైన మహాకాయుడు, దేవేంద్రుడు అంతటి శక్తిమంతుడు, రాక్షసుల సేనాధిపతి ప్రహస్తుడు. అతను ఒకప్పుడు కైలాస పర్వతం వద్ద యక్షులలో మహావీరుడైన మణిభద్రుడిని పరాజితం చేశాడు. అలాగే రావణుని పుత్రుడైన ఇంద్రజిత్తు అన్ని విధాల తండ్రితో సమానుడు. అతను దుర్భేద్యమైన కవచాన్ని ధరించి ఉంటాడు. అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నప్పటి నుంచి యుద్ధరంగంలో అదృశ్యుడై ఉండగలుగుతున్నాడు. మహోధరుడు, మహాపార్శ్వుడు అకంపనుల నేతృత్వంలో లక్షలాది మంది ఇతర రాక్షసులు ఉన్నారు. వారంతా అతి భయంకరులు, కామరూపులైన వారు. అంతటా రాముడు, విభీషణ, రావణుని పరాక్రమం నేను బాగా ఎరుగుదును. అతన్ని, ఇతర రాక్షస యోధులందరినీ వధించిన మీదట లంకా రాజ్య సింహాసనంపై నిన్ను ప్రతిష్ఠిస్తానని నీకు నేను ఇదే మాట ఇస్తున్నాను అన్నాడు. అందుకు మారుగా విభీషణుడు లంకను జయించడంలో తాను రామునికి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. రాముడు తన భక్తుని పట్ల సుప్రీతుడైనాడు. విభీషణుణ్ణి ఆదరంతో ఆలింగనం చేసుకున్న పిదప అతని రాజ్యాభిషేక మహోత్సవాన్ని తక్షణమే నిర్వర్తించడానికై సముద్రం నుండి కొంత జలం తీసుకురమ్మని రాముడు లక్ష్మణుని ఆదేశించాడు. రాక్షసుడైన విభీషణుని పట్ల శ్రీరాముడు ప్రదర్శించిన అసాధారణ కారుణ్యాన్ని చూసిన వానరులు ఆనంద ఉద్వేగభరితులై హర్షధ్వానాలు చేశారు. రాక్షసులతో యుద్ధం చేసే విషయమై మేము ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాము. కానీ అఘాతమైన సాగరాన్ని దాటడం ఎలాగా అన్నదే మాకు అంతుపట్టడం లేదు. ఈ విషయంలో బహుశా నీవు ఏదైనా సలహా ఇవ్వగలవని అనుకుంటున్నాం అని విభీషణునితో హనుమంతుడు, సుగ్రీవుడు అన్నారు. విభీషణుడు సమాధానమిస్తూ, సముద్రానికి అధిష్టాన దైవము అయినటువంటి వరుణుణ్ణి రాముడు ఆవాహన చేయాలని నా సూచన.
ఇదివరలో రాముని పూర్వీకుడైన సగరుడు భూమిని తొలిచి సాగర విస్తీర్ణాన్ని పెంచాడు. పూర్వ సేవ కారణంగా రాముడు తన కార్యాన్ని సాధించడంలో సముద్రుడు తప్పక సహాయం చేస్తాడు అన్నాడు. విభీషణుని ఆలోచనను సుగ్రీవుడు రామలక్ష్మణులకు తెలిపాడు. అది మంచి ఆలోచనే అని రాముడు భావించాడు. కానీ సుగ్రీవునితో, నీవు లక్ష్మణుడు ఏది నిర్ణయిస్తే అదే నేను చేస్తాను అన్నాడు. సుగ్రీవుడు లక్ష్మణుడు వెంటనే విభీషణుని మాటను ఆమోదించారు. అంతటా రాముడు దర్భాసనంపై సముద్రముఖుడై కూర్చున్నాడు. ఈలోగా శార్దూలుడనే చారుడు వానరులను చూసి రావణుని వద్దకు వెళ్ళి వానరసేన అన్ని దిశలలో 80 మైళ్ళ మేరకు ఆక్రమిస్తూ శిబిరాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని నివేదించాడు. దానితో కలవరపడిన రావణుడు శుకుడు అనే దూతను పిలిచి, సుగ్రీవుని వద్దకు వెళ్ళి, నేను నీకు ఏ విధమైన హాని కలిగించలేదు, మరి లంక మీద దాడి చేయడానికి నీవెందుకు సన్నాహాలు చేస్తున్నావు? సీత అపహరణం నీకు ఏ విధంగానూ సంబంధించినది కాదు, కనుక నీవు కిష్కిందకు తిరిగి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా జీవించడం మంచిది అనే సందేశాన్ని అతనికి అందజేయమని చెప్పాడు. శుకుడు పక్షి రూపాన్ని ధరించి సుగ్రీవుని వద్దకు ఎగురుతూ వెళ్ళి ఆకాశంలోనే నిలిచి రావణుని సందేశాన్ని వినిపించసాగాడు. అయితే శుకుడు మాట్లాడుతుండగానే కొందరు వానరులు గాలిలోకి ఎగిరి అతన్ని పట్టుకున్నారు. అలా అతన్ని నేలకు ఈడుస్తూ వానరులు శుకుడు రెక్కలను ఖండించి పాశవికంగా కొట్టారు. శుకుడు అమితమైన వెదతో, ఓ రామ, ధర్మపరాయణులైన వారు ఎన్నడూ దూతను వధించరు అంటూ కేకపెట్టాడు. రాముడు జోక్యం చేసుకుని శుకుణ్ణి విడిపించడంతో శుకుడు మళ్ళీ ఆకాశంలోకి ఎగిరి రావణునికి ఏదైనా సందేశం ఉంటే చెప్పమని సుగ్రీవుని అడిగాడు. అందుకు సుగ్రీవుడు బదులిస్తూ, నీవు మీ అధినాయకుడితో, ఓ రావణ, నీవు పరస్త్రీని అనుభవించగోరుతున్నందున నీ వంశములో నీవు నికృష్టుడవు. అందువల్ల నీ దుష్కృత్యానికి ఫలితంగా నా సేన సముద్రాన్ని దాటి లంకకు వచ్చినప్పుడు రాముడు నిన్ను సబాంధవంగా వధిస్తాడు అని చెప్పు అన్నాడు. అంతటా అంగదుడు, ఈ పక్షిని చూస్తే దూతలా కనిపించడం లేదు, మన బలాన్ని గురించి శత్రువుకు సమాచారం చేరవేయడానికి వచ్చిన చారుని వలె ఉన్నాడు, అందువల్ల ఇతని తక్షణమే బంధించాలి అన్నాడు. దీనిని ఆజ్ఞగా తీసుకుంటూ వానరులు మరోసారి గాలిలోకి ఎగిరారు. శుకుడిని మళ్లీ పట్టుకుని తాళతో బంధించారు. శుకుడు మరోసారి రామునికి మొరపెట్టుకోగా తాము లంకకు చేరిన వెంటనే అతన్ని బంధ విముక్తుల్ని చేస్తామని ఆయన కారుణ్యంతో హామీ ఇచ్చాడు. ఆ తర్వాత రాముడు ముకులిత హస్తాలతో సముద్రానికి అధిష్టాన దైవమైన వరుణుణ్ణి ప్రార్థించాడు. ఏ విధంగానైనా సరే లంకకు చేరుకోవాలన్న దృఢ నిశ్చయంతో రాముడున్నాడు. సముద్రుడు సహాయం చేయ నిరాకరిస్తే ఆయనను వధించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. 3 పగళ్ళు రాత్రులు గడిచినప్పటికీ సముద్రం నుండి ప్రతిస్పందన లేకపోవడంతో రాముడు అమిత క్రుద్ధుడైనాడు. లక్ష్మణునితో, బొత్తిగా ధర్మపరాయణత లేని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు సహనము, క్షమాగుణం, వినయం వంటి సద్గుణాలు ఈ భౌతిక ప్రపంచంలో ఎందుకు పనికిరావని ఇప్పుడు నాకు అనుభవపూర్వకంగా తెలిసి వస్తుంది. మొరటువారు, దుందుడుకు స్వభావులు, పరుషవచనలు, స్వీయ ప్రాముఖ్యాన్ని చాటుకునేవారు అయిన వ్యక్తులకే ఈ భౌతిక ప్రపంచంలో అలాంటి గుణహీనులు అధిక గౌరవం చూపుతారు. నా మృదు స్వభావం, సహనశీలత కారణంగా సముద్రుడు నన్ను నపుంసకునిగా భావిస్తున్నాడు. అందుకే నా ముందుకు రావడానికి అతనికి మనసు ఒప్పటం లేదు. లక్ష్మణ, నా ధనుస్సును అందివు. ఈ సముద్రునికి ఒక గుణపాఠం చెబుతాను. ఈ జలధిని నేను శేషింపజేయటం చూడు. ఇక వానరులు
అనాయాసంగా కాలినడకన లంకకు సాగిపోతారు అన్నాడు. తన క్రోధం అగ్నివలే ప్రజ్వలిస్తుండగా రాముడు తన మహాధనస్సుకు నారి బిగించి శక్తివంతంగా ధనుష్టాంకారం చేయడంతో ఆ ధ్వని వల్ల భూమండలమంతా ప్రకంపించింది. రాముడు జలగర్భములోకి లోతుగా తన బాణాలను ప్రయోగించగా యావత్ సముద్రం కల్లోలితమై ఒకదానికొకటి ఢీకొంటూ ఉత్తుంగ తరంగాలు ఎగిసిపడి నాగులు రాక్షసులతో సహా అందులో జీవిస్తున్న ప్రాణులందరూ భయ విహలునైనారు. అంతటా రాముడు తన అమోఘమైన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా లక్ష్మణుడు తన శిరస్సును రాముని ధనస్సుపై ఉంచి, ప్రియమైన అగ్రజ, నీ ఆగ్రహాన్ని నిగ్రహించుకొని ఇక బాణప్రయోగాలు ఆపు. సముద్రాన్ని శేషింపజేసి వానరులు లంకకు చేరేలా చేయటానికి ఇంతకంటే మరింత ఉత్తమమైన సాధనాలు ఉంటాయనడంలో సందేహం లేదు అన్నాడు. రాముని అసాధారణ ఆగ్రహ ప్రదర్శనను గగనతలంలో సురక్షిత స్థానాల్లో నిలిచి గమనిస్తున్న గొప్ప బ్రహ్మర్షులు సైతం భయకంపితులైనారు. లక్ష్మణుని అభ్యర్థనను లక్ష్య పెట్టకుండా రాముడు బ్రహ్మాస్త్రాన్ని పూని సముద్రంతో, ఇప్పుడు నీ జలాలనంతటిని శేషింపజేసి మరుభూమి మాత్రమే మిగిలేటట్లు చేస్తాను. ఓ సముద్రుడా, నీవు గర్వితునివై నా సేవకు రానందున నా స్వీయ పరాక్రమాన్ని వినియోగించి వానరులు కాలినడకన లంకకు చేరేలా చేస్తాను అంటూ హెచ్చరించాడు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తుండగా స్వర్గ మర్త్యలోకాలు కంపించసాగాయి. అంధకారం ఆకాశాన్ని ఆవరించింది. మహావృక్షాలను కూకటి విరలతో ప్రగిలిస్తూ పర్వత శిఖరాలను ఛేదిస్తూ భయంకరంగా దివ్య ప్రపంచనం చెలరేగింది. మెరుపులు, వందలాది ఉల్కలు ఆకాశంలో దూసుకువచ్చాయి. పిడుగులతో దశ దిశలు దద్దరిల్లాయి. సముద్రం చిలియకట్టును దాటి 80 మైళ్ళు ముందుకు ప్రవహించి సర్వజీవులను భయభ్రాంతులను చేసింది. అయినప్పటికీ రాముడు తిరుగులేని నిశ్చయంతో తొణుకు బెణుకు లేకుండా నిలిచాడు. అకస్మాత్తుగా నీటిలో నుండి జ్వలిస్తున్న ఫనాగ్రాలతో కూడిన అనేక సర్పాలతో పరివేష్టించబడి ఉన్న సముద్రుడు పైకి వచ్చి రాముని ఎదుట దర్శనమిచ్చాడు. కల్లోలిత సాగర తరంగాలు బృహత్ పరిణామం గల మకరాలను, కచ్చపాలను, మత్స్య జాతులను పైకి విసురుతుండగా గంగా సింధుల వంటి నదీ దేవతలు తనను అనుసరించగా సముద్రుడు తీరం మీదకు అడుగుపెట్టాడు. అరుణవర్ణ పుష్పమాలాలంకుతుడై, స్వర్ణాభరణ భూషితుడై, ఉజ్వల అరుణాంబరధారి అయి, మేఘ మారుత వలయుతుడై రూపుదాల్చిన సముద్రుడు ముకుళిత హస్తుడై రాముని సమీపించి, సర్వవ్యాప్తుడవైన ఓ పరమ పురుష, మందమతులమైన మేము నీవెవరవో గ్రహించలేకపోయాము. అయితే నీవు పరమ పురుషుడు అని, సమస్త జగత్తుకు అధినాథుడు అని, పరిణామరహితుడవైన ఆది పురుషుడువైన భగవానుడు అని ఇప్పుడు మేము అర్థం చేసుకుంటున్నాం. దేవతల సత్యభావం చేతను, సత్వభావం చేతను, ప్రజాపతులు రజోభావం చేతను, భూతపతి తమోభావం చేతను మోహతులై ఉండగా నీవు మాత్రం ఈ త్రిగుణాలకు అధిపతివై ఉన్నావు. హరే కృష్ణ. ఈరోజు ఇంతవరకు ఆపుదాము. మరలా తరువాయి భాగము రేపు కొనసాగిద్దాం. అందరికీ చాలా కృతజ్ఞతలు. చాలామంది శ్రద్ధగా వింటున్నారని నాకు చెప్తున్నారు. మీరు వింటమే కాకుండా కనీసం ఒక్కరికి ఈ వాల్మీకి రామాయణాన్ని షేర్ చేయండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే రోజులో కనీసము 108 సార్లు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చేయవలసిందిగా కూడా
మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కలియుగంలో హరినామములకు మించిన మార్గమే లేదు. అందుకే మీరు నాతో పాడి అందరం కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రాన్ని జపిద్దాం. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు.